10.1లో 8th సమ్ చేద్దాం. అది కూడా మనం ఫస్ట్ మోడల్ చేసాం ఏఎంకి, అలాగే ఏఎంకి సెకండ్ మోడల్ చేసాం, ఏఎంకి థర్డ్ మోడల్ కూడా చేసాం. కానీ ఎక్కువ రిపీట్ అవడం కోసం మనం ఈరోజు థర్డ్ మోడల్ లెక్క చేద్దాం. అది స్టెప్ డివిజన్ మెథడ్ థర్డ్ది. ఇందులో ఫార్ములా మనకి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా వరకు మనం లెక్క చేద్దాం. ఇప్పుడు లెక్క చూద్దాం. 8th, ఒక తరగతి ఉపాధ్యాయుడు ఒక టర్మ్లో తన తరగతికి చెందిన 40 మంది విద్యార్థుల హాజరు వివరాలను ఈ క్రింది వేశారు. చూపించలేదు. ఈ పర్టికులర్ విధంగా ఈ టర్మ్లో ఒక విద్యార్థి సగటు హాజరు ఎంత అని అడగమన్నారు. ఏ క్లాస్ టీచర్ హ్యాస్ ఏ ఫాలోయింగ్ ది అటెండెన్స్ రికార్డ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఫర్ ద హోల్ టర్మ్. Find the mean number of days of students was present out of 50 days in the term. So 35 రోజుల నుంచి అంటే రోజుల సంఖ్య విద్యార్థుల సంఖ్య xi ui పెడితే ఇది fi అవుతుంది. మనం ఫార్ములా ఎటువంటి కావాలి, మనకి fi ui కావాలి. ఇక్కడ fi ఉంది, ui కనుగొనాలి కాబట్టి xi మధ్యలో మనకు అవసరం ఉంది. సో ఇందులో చూడండి, రోజుల సంఖ్య 35 నుంచి 38 రోజుల వరకు వచ్చిన విద్యార్థులు ఒక్కడే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ 38 నుంచి 41 రోజులు వచ్చినటువంటి వాడు ముగ్గురు ఉన్నారు. 41 రోజు నుంచి 44 రోజులు వచ్చినటువంటి వాడు నలుగురు ఉన్నారు. అలాగే 44 నుంచి 47 వరకు వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు. అలాగే 47 నుంచి 50 వరకు వచ్చినటువంటి వాళ్ళు 7. 50 నుంచి 53 వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు మనకి 10 మంది. 53 నుంచి 60 వచ్చిన మందికి మనకి 11 మంది. అయితే ఒక్కొక్క విద్యార్థి ఎన్ని రోజులు హాజరైన విషయాన్ని మనం కనుగొనడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో సంక్షిప్త విచలన పద్ధతి ప్రకారం అంటే థర్డ్ ఫార్ములా ఏఎంలో థర్డ్ ఫార్ములా ద ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే మనకి అంకెల సగటు, ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఊహించిన సగటు అనుకున్నాము. ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి తరగతి యొక్క దూరం అంటే 35, 36, 37, 38. ఇక్కడ ఆల్రెడీ 38 కాబట్టి మనకి 3 అంటే 38 2 సార్లు ఉంది కాబట్టి 35, 36, 37 3 తీసుకుంటాం. లేదా చూడండి ఇక్కడ 38, 39, 40 తీసుకోం. అలాగే మనకి మధ్య దూరం ఎంత మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఇంక మనం కట్టాల్సింది ఏంటి మనకి ఎక్స్ అంటే మనకి ఆల్రెడీ తెలిసినది. దీని మధ్య యొక్క విలువ 35, 36, 37, 38 ఉంది. అంటే దీనికి మధ్యలో ఎంత అవుతుంది మనకి చూడండి ఒకసారి. 35 ప్లస్ 38/2 ఎంత మనకి 73/2. దీన్ని భాగిస్తే మనకి 3 సార్లు 3 సార్లు 3 6 ఇంకా 1 మిగిలింది అంటే 6.5 ఎంత వచ్చింది మనకి 36.5. అలాగే 38కి ప్లస్ 47 కడదాం /2 97/2. ఇందులో కూడా 3 సార్లు పోద్ది, ఇంకా 8 18 అంటే 9.5 39.5. అదేవిధంగా నెక్స్ట్ అంతా మనకి 41 ప్లస్ 44/2 ఈజ్ ఈక్వల్ టు 85/2. చూడండి సార్, 44 అంటే 85. ఇందులో 4 సార్లు పోద్ది 4 ఇంకా 2/2.5 42.5. నెక్స్ట్ రౌండ్ ఇంకా ఇంకెంత మనకి 44 ప్లస్ 47/2 ఎంత మనకి ఇది 1 అంటే 7 4 14 కాబట్టి 9 97/2 అంటే ఎంత అవుతుంది మనకి 4 ఇంకా ఒకటి ఉంది 5.5 45.5. చూడండి, ఈ 2 కలిపేసి 2తో భాగించేసి వచ్చే విలువని మనకు మధ్య విలువ వేసుకుంటున్నాం. అలాగే ఇందులో కూడా మనకి 47 ప్లస్ 50/2 అంటే మనకి 97/2. 9లో 2 సరిపోద్ది 4 ఇంకా 1 మిగిలింది 17 అంటే 8 1 మిగిలింది కాబట్టి 5 ఇంకా మనకి 50 ప్లస్ 53/2 అంటే 103 103/2 సరిపోద్ది 5 సార్లు మళ్ళీ ఒకసారి 0.5. అలాగే 53 ప్లస్ 56/2
కలిపితే ఎంత మనకి 109/2. 10లో 2 ఎన్నిసార్లు పోద్ది? 5 సార్లు. 9లో 2 ఎన్నిసార్లు పోద్ది? 4 సార్లు. ఇంకా ఒకటి ఉంది కూడా. సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి, ఇది మనకి మధ్యలో వస్తాయి. ఇప్పుడు యూఏ కట్టాలంటే ఫార్ములేట్ మనకి ఎక్స్ఐలోంచి అంటే మనకి 36.5 మైనస్ ఏంటి అది వచ్చింది మనకి ఇక్కడ ఎజ్యూమ్ తీసుకోవడం అనుకున్నాము అన్నాడు. ఏదో అనుకుని చేద్దామంటే ఇందులో ఏదో ఒకటి మన ఇష్టం తీసుకోవచ్చు. ఎక్కువ ఉన్నదని తీసుకోవచ్చు, తక్కువ ఉన్నదని తీసుకోవచ్చు, మన ఇష్టం. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 7 ఉన్నాయి కాబట్టి కింద నుంచి 3 పైన 3 తీసేస్తే ఇది వస్తుంది అనుకుందాం. దీన్ని ఏ అనుకుంటాను. ఎప్పుడు కూడా ఏ వాల్యూని మిడ్ వాల్యూని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ ఈజ్వల్ ఎంత అయింది? 45.5 45.5 వచ్చింది. ఇప్పుడు చూడండి 36 నుంచి ఏ తీసారు కదా, ఏంటి అంత మనకి 45.5 తీసారు. బై హెచ్ అంటే మనకి 3. ఈ లెక్క చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. 36.5 40 అంటే ఇందులో 45.5 నుంచి 36.5 తీసేస్తే 9 వస్తుంది, 0.9. సో ఇది కూడా మైనస్ కాబట్టి 9 3తో ఎంత అవుతుంది? -3. అలాగే ఇక్కడ 39.5 -45.5/3 చేస్తే ఎంత వస్తుంది చూద్దాం. ఇక్కడ మనం ఎంత కలపాలి? 45.5 నుంచి 39.5 చేస్తే 0 చేస్తే మనకి 6 వస్తుంది. బై ఇది -6 కాబట్టి బై పి వేస్తే -2. నెక్స్ట్ ఎంత మనకి 45 నుంచి 45.5 నుంచి 42.5 తీసేస్తే 0 3 -3/3 -1. అంటే 42.5 -45.5/3 మనకి -1. ఇది ఎలాగో 45.5 -45.5/3 అంటే మనకి 0. నెక్స్ట్ 48.5 -45.5/3 అంటే 3 వస్తుంది. 3/3 మనకి 1. అలాగే మనకి 51.5 నుంచి 45.5 తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. తీస్తే ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. 6లో మనకి ఎంత అవుతుంది? 2 సార్లు. అలాగే 54.5 -45.5 నుంచి 3 తీసేస్తే మనకి 3 వస్తుంది. ఎందుకంటే అందులో దాన్ని తీస్తే మనకి అంత 9 వస్తుంది. 9/3 అంటే ప్లస్. సో ఇవన్నీ ఈ కింద అన్ని ప్లస్లు, పైదని కూడా మైనస్లు. సో యూఐ ఇచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎఫ్ఐయుఐ. ఎఫ్ అంతా మనకి 1, యూ అంతా మనకి -3. ఇక్కడ ఎఫ్ అంతా మనకి 3, ఇక్కడంతా యూ అంతా మనకి -2. ఇక్కడ ఎఫ్ 4 × -1, ఇక్కడ మన 4 × 0, ఇక్కడ 7 × 1, 10 × 2, 11 × 3. చూడండి నేనే కొత్తగా చేయలేదు. ఎఫ్ఐ అంటే ఇవి, యూఐ అంటే ఇవి మనం కట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఎఫ్ఐ అంటే 1 × -3, 3 × -2, 4 × -1, 4 × 0, 7 × 1, 10 × 2, 11 × 3. వీటిని మళ్ళీ అర్థం చూద్దాం. ఎంత అవుతుంది చూడండి. -1 × -3 -1 × -3 -3, 2 × -2 -6, 3 2 -2 6, -4 × -1 -4 ఇది 0, ఇది 7 7 అలాగే 10 2 20, 11 3 33. సో స్టూడెంట్ చూడండి మనకి ఇందులో సిగ్మా ఎఫ్ఐ అంతా మనకి 40 లెక్కలు ఇస్తాడు. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ యూఏ అంతా కట్ చూద్దాం. ఓకే, కట్ చేస్తే స్టూడెంట్ చూడండి మనం ఎఫ్ఐ యూఏ అన్ని కూడా వేసాం. మనం మనకి కలిపితే మనకి చూడండి ప్లస్లన్నీ కలిపితే 7 20 33 ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఇది ప్లస్. మైనస్ కలిపితే మనకి -3 -6 -4 -13. ఇప్పుడు 60 నుంచి మనకి 13 తీసేస్తే చూడండి 7 4 ఎంత వచ్చింది మనకి? 47. సిగ్మా ఎఫ్ఐ మనకి 40 వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ 47 వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ మనం ఫార్ములా వేస్తాం. చూడండి ఫార్ములా వేద్దాం.
ఎంత మనకి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎంత మనకి 45.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఏంటంటే 47/40 ఇంటూ 3. ఇప్పుడు 47 ఇంటూ 3 మరి వేద్దాం. 3 ఏళ్ళు 21 2 141 అంటే మనకి 45.5 ప్లస్ 141/4 ఇంటూ 10 వేసుకుందాం. ఎందుకంటే 40 డివిజన్ అయిపోతుంది కాబట్టి చూద్దాం. 4 3 అంటే 4 141 చూద్దాం. 3 times 12 2 5 సార్లు పోయింది. 4 5 20 ఒకటి వచ్చింది. పాయింట్ పెట్టడం 0 2 సార్లు 8 2 వచ్చింది. అంటే 2ని మనం 0 వేసుకుంటే 5 20 4 5 20 సో ఎంత వచ్చింది మనకి 45.5 ప్లస్ 35.25 వచ్చింది. బై 10 ఉంది. సో దీన్ని రిడ్యూస్ చేస్తే 45.5 ప్లస్ 3.525 45.5కి 3.525కి యాడ్ చేస్తే మనకి 0194. సో 49.025. Therefore x bar is equal to 49. సుమారుగా. సో స్టూడెంట్స్ నోట్ చేసుకోండి జాగ్రత్తగానే. ఓకే.